ఒక కీలక ఘట్టం. డేట్ చెప్పి మరి ఆపరేషన్ చేయడం అనేది భారత చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటాను నేను తెలిసి. అమిత్ షా గారి సంకల్పం, బలం, బలగం నిజంగా చెప్పాలని అంటే ఇవాళ జాతీయ జెండాను రెపరెపలాడిపిస్తుంది. ఎర్ర జెండాను పక్కకు జరిపేసింది. మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి, ద మాస్టర్ బ్రెయిన్ ఫ్రమ్ తెలంగాణ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు ముంగట సరెండర్ అయిపోయింది. ఆయన గన్ను కోసము పెన్నుని, నిజంగా చెప్పాలంటే పెన్నుతో గన్ను కొరకు పెన్నుని బిజినెస్ చేసి గురిల్లా ఐడియాలజీ ఏదైతే ఉండేదో గురిల్లా ఐడియాలజీ తీసుకొచ్చిందే భూపతి అని చెప్పి చెప్తారు. భూపతి ఒక ఫీల్డ్ ఆపరేటివ్ నుంచి డిఫాక్టో పొలిటికల్ బ్రెయిన్ ఆఫ్ మావోయిస్ట్ లాగా ఎదిగిండంటే ఎంత శిక్షణ తీసుకున్నాడు, ఎంత ట్రైన్ అయ్యిండు, ఇన్ఫ్యాక్ట్ ఎంత నాలెడ్జ్ పేస్ పెట్టుకొని పోతున్నాడు అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఇది సరెండర్ కాదు ఫ్రెండ్స్, ఇది సరెండర్ ఆఫ్ ఎ జనరేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇవాళ భూపతి పోలీసుల ముంగట సరెండర్ అవ్వడు అండ్ వెపన్స్ AK-47, ఇన్సాస్, కార్బైన్స్ కంప్లీట్గా ఒక 69 వయసు గల భూపతి 61 మావోయిస్టులను సరెండర్ కూడా చేయిస్తున్నాడు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ప్రతి ఒక్క అడవులు ఏవైతే నక్సల్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తిరంగా ఎగిరే శుభసూచకం కనిపిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆశా జ్యోతి కనిపిస్తున్నది.